ఒక్కసారి ఈ వీడియోలో కన్నీళ్లు పెట్టుకుంటున్న ఈ అబ్బాయిని చూడండి. తన చుట్టూ ఉన్న వాళ్ళని పట్టుకుని దయచేసి మమ్మల్ని గౌరవించండి అని వేడుకుంటున్నాడు. తన సొంత దేశంలో తన సొంత ప్రజల మధ్య ఒక భారతీయుడుగా గుర్తించమని అడగాల్సిన కర్మ ఆయనకు ఎందుకు పట్టింది? ఈ ప్రశ్న మనందరినీ ఆలోచింపచేయాలి. మేము చింకీలం కాదు, మేము జపనీయులం కాదు, మేము చైనీయులం కాదు, మేము భారతీయులం. ఇవి ఆ అబ్బాయి మాటలు. ఆ మాటల్లోని బాధ, ఆ కళ్ళల్లోని ఆవేదన ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు ఎదుర్కొంటున్న అవమానానికి ప్రతిరూపం. మన దేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు చెందిన మన సోదర సోదరీమణులు దేశంలోని ఇతర ప్రాంతాలకు వచ్చినప్పుడు ఎదుర్కొనే అతి పెద్ద సమస్య ఇది. వాళ్ళ రూపం కొంచెం భిన్నంగా ఉందని వాళ్ళని వేరే దేశం వాళ్ళుగా చూస్తారు. చింకీ, చైనీస్ అంటూ ఎగతాళి చేస్తారు. ఒక్కసారి మీరే ఆలోచించండి, దీనికన్నా పెద్ద నరకం మరొకటి ఉంటుందా? దీనికి తోడు మరో సోదరి చెప్పిన మాట వింటే నిజంగా సిగ్గుచేటు అనిపిస్తోంది. ఆమె ఏమంటుందంటే, మా భూమిని ఆక్రమించుకోవడానికి చైనా వాళ్ళు మమ్మల్ని చైనీస్ అని పిలుస్తారు, కానీ దురదృష్టం ఏంటంటే మా సొంత దేశంలోని ప్రజలు కూడా మమ్మల్ని చైనీస్ అనే పిలుస్తున్నారు. మరి మేము భారతీయులమని ఇంకెవరికి చెప్పుకోవాలి? సరిహద్దుల్లో మన కోసం ప్రాణాలు ఇచ్చేది వాళ్లే, ఒలింపిక్స్ లో మన జెండాను ఎగరేసేది వాళ్లే. అయినా సరే మనం వాళ్ళని సొంత మనుషులుగా చూడలేకపోతున్నాం. ఇన్ని అవమానాలు ఎదుర్కొంటున్నా, ఇన్నిసార్లు వాళ్ళ దేశభక్తిని శంకించినా వాళ్ళు ఒక్కటే మాట గర్వంగా చెబుతారు, మేము భారతీయులం, మేము ప్రకృతిని ప్రేమించే వాళ్ళం, కొండల బిడ్డలం, మమ్మల్ని దయచేసి గౌరవించండి అని మాత్రమే వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు కూడా మనలాగే ఈ మట్టిలో పుట్టారని మనందరం గుర్తుంచుకోవాలి. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? మనలో ఒకరిగా వాళ్ళని అంగీకరించాల్సిన బాధ్యత మనందరిపైన లేదా? ఈసారి మీకెవరైనా ఈశాన్య రాష్ట్రాల వారు కనిపిస్తే వాళ్ళని మనస్ఫూర్తిగా నమస్తే బ్రదర్ అని పలకరించండి. వాళ్ళు మన వాళ్లే, మన రక్తం. ఈ వీడియోలో ఉన్న బాధ ప్రతి భారతీయుడికి చేరాలి. దయచేసి దీన్ని అందరికీ షేర్ చేయండి. జై హింద్. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలి అంటే ఫుల్ వీడియో చూడండి.